కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామ శివారులో డబుల్ బెడ్రూమ్ల వద్ద తాగునీటి సమస్య ఉండటంతో డబుల్ బెడ్రూమ్ కొబ్బరికాయ కొట్టి బోరు వేయించారు. డబుల్ బెడ్రూమ్ల వద్ద మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ మొక్కలు నాటారు. మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది కావున పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. దోమల బారిన పడకుండా కాలనీవాసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో నివసిస్తున్న వారికి పట్టాలు వచ్చే విధంగా కృషి చేస్తానని డబుల్ బెడ్రూమ్ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. రండి రండి మేడం. డబుల్ బెడ్రూమ్ ఎవ్వరు మనిషి రాలేదు. మేము అయినాకనే 6 డబుల్ బెడ్రూమ్లు కామారెడ్డిలోనే 6 ఉంటాయి. టేక్రియాలో ఒకటి ఉంటుంది, రామేశ్వరంపల్లిలో ఒకటి ఉంటుంది, ఇంద్రనగర్లో ఒకటి ఉంటుంది, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంటాయి, చిల్చిపూర్లో ఒకటి ఉంటుంది. ఇట్లా 6 డబుల్ బెడ్రూమ్లకు ఓన్లీ 6 డబుల్ బెడ్రూమ్లకు 6 రోజులైనా తిరుగుతాడు. డైలీ ఒక డబుల్ బెడ్రూమ్లో పోయి ఆడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూసుకొని లేబర్తో పని చేపిస్తాడు. ఆయన రెస్పాన్స్ కాకపోతే మీరు మాకు చెప్పొద్దు. అట్లా అధ్యక్షుడే చెప్పాలి, నువ్వే చెప్పాలని కాదు. ఎవరైనా సరే ఫోన్ చేసి చెప్పాలి. చెప్తే 100% వస్తాము, చేస్తాం. అట్లా సరేనా అమ్మా? మీరు ఉంచుకోరి అని వాంటెడ్లీ అట్లా చేస్తున్నారు, పెడుతురంట. సో అట్లా కాకుండా నేను ఇంతకుముందు కలెక్టర్ సార్ దగ్గరికి తీసుకెళ్ళిన, ఫోన్లో చెప్పిన అలాట్మెంట్ అయిన వాళ్ళకి తొందరగా పట్టాలు ఇప్పియండి సార్, వాళ్ళకి హౌస్ నెంబర్స్ అలాట్మెంట్ అవుతాయి, ఇబ్బంది ఉండదు, తర్వాత ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఫోన్లో మాట్లాడారు. చూసిన ఒక 1 తర్వాత ఇంకా ఏం రిప్లై రాలేదు. ఎందుకంటే మనకి సార్ కొత్త ఆయన ఉన్నప్పుడు చెప్పిన, కొత్త ఆయన వచ్చినాక కూడా ఆన్సర్ ఇదే, ఇట్లనే మా వాళ్ళందరికి ఇబ్బంది అయితే పట్టాలి అని చెప్పి. ఒక్కొక్కరు ఇప్పుడు మనకి అలాట్మెంట్ అయ్యి 2 ఏళ్ళు అవుతుందా, 15 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళు కూడా పట్టాలి. ఏం చెప్పిన నేనే మా వాళ్ళ తీసుకొచ్చి పట్టాలి అని చెప్పేసి అయితే వచ్చిన. ఒక వారం 10 రోజులు చూస్తా, ఒకవేళ సార్ గిన రెస్పాన్స్ అంటే మనం అందరం కలిసి కలెక్టర్ ఆఫీస్